హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అబ్రహాం సమాధి చూద్దాం. అబ్రహాం సమాధి గూర్చి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఆది కాండము 23వ అధ్యాయము 19వ వచనం ప్రకారం అబ్రహాము భార్య శారా మరణించినప్పుడు అబ్రహాము ఈఫ్రోను అనే వ్యక్తి వద్ద ఒక పొలాన్ని 400 తులాల వెండి ఇచ్చి కొన్నాడు. ఆ పొలం హెబ్రోన్లోని మమ్రే అనే ప్రాంతం వద్ద ఉంది. దాన్ని మత్పేలా అని పిలుస్తారు. ఆ పొలంలోని గృహలో శారాను పాతిపెట్టాడు. అదే స్థలంలో అబ్రహాము, ఈసాకు, యాకోబు, రిబ్కా, లేయాలు సమాధి చేయబడ్డారు. రహేలు మాత్రం తాను ప్రసవ సమయంలో ఒక కుమారుణ్ణి అనగా బెన్యామీనును కని బెత్లెహేము వద్ద మరణించింది. క్రీస్తు పూర్వం 10 నుండి 15 సంవత్సరాల మధ్యలో అప్పటి రాజైన హేరోదు ఇక్కడొక మందిరాన్ని నిర్మించాడు. ఆ మందిరాన్ని బలమైన గోడలతో నిర్మించాడు. ఆ మందిరంలో సమావేశాలు, ప్రార్థనలు నిర్వహించేవారు. కొంతకాలానికి క్రూసైడర్లు దాన్ని చర్చ్గా మార్చేశారు. మరికొంత కాలానికి ముస్లింలచే అది మసీదుగా మార్చబడ్డాక యూదులు ఆ మందిరంలో ప్రవేశాన్ని నిషేధించారు. యూదులకు ఆ మందిరంలో ప్రవేశం లేకుండా చేశారు. భవనం మెట్ల మీద 7వ మెట్టు దాటి ఏ యూదుడు లోపలికి రాకుండా నిషేధించారు. 1967లో ఇజ్రాయేలీలు వెస్ట్ బ్యాంకును స్వాధీనం చేసుకున్నాక ఇజ్రాయెల్ రక్షణ దళాల చీఫ్ రబ్బీ దివంగత ఫ్లోమో గ్లోరిన్ మొదటిసారి మట్పేలాలోని ఈ గృహలో ప్రవేశించారు. అనగా ఈ సమాధులను సందర్శించారు. అప్పటి నుండి యూదులకు ఈ ప్రదేశ సందర్శనలో అనేక ఆంక్షలు విధించి ఈ ప్రదేశాన్ని యూదులను చూడనిస్తూ ఉన్నారు. సంవత్సరానికి 3 లక్షల మందికి పైగా ఈ సమాధులను చూడడానికి వస్తారు. ఈ మందిర నిర్మాణాన్ని 3 గదులుగా విభజించారు. దీనిలో పెద్ద గదిలోకి యూదులకు సంవత్సరంలో 10 రోజులు మాత్రమే ప్రవేశం ఉంటుంది. హోలీల్యాండ్ 10-15 సంవత్సరాల మధ్యలో అప్పటి రాజైన హేరోదు ఈ ప్రదేశాలలో ఒక మందిరాన్ని నిర్మించాడు. కానీ 1987లో ముస్లిం నాయకుడు సలావుద్దీన్ హెరోదు కట్టిన గోడలపై 4 వైపులా మినార్లు నిర్మించాడు. ఆ 4 మినార్లలో ఇప్పటికీ 2 మినార్లు ఉన్నాయి. ఈ మందిరంలో మక్కా దిశను చూపించే ఒక గుర్తు దక్షిణపు గోడపై చెక్కారు. ముస్లిం పాలనలో ఈ సమాధులను తిరిగి ఆధునీకరించారు. ఇక్కడ అబ్రహాము, శారా, యాకోబు, లేయా సమాధులు ఒకవైపు ఉంటాయి. ఈసాకు, రిబ్కా సమాధులు మరో ప్రక్కగా ఉంటాయి. ఎర్రని మరియు తెలుపు రాళ్లతో ఈసాకు, రిబ్కా సమాధులను అలంకరించారు. ఈ సపు నుండి యూదులు మరోవైపు నుండి చూసే విధంగా ఏర్పాటు చేశారు. విదేశీ క్రైస్తవులు మాత్రమే 2 వైపుల నుంచి ఈ సమాధులను చూడగలరు. 1967లో తిరిగి వెస్ట్ బ్యాంకును ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకునే వరకు ఇది ముస్లింల నియంత్రణలో ఉంది. ప్రస్తుతం హెబ్రోన్ ఇజ్రాయెల్ ఆధీనంలో లేనప్పటికీ ఓస్లో ఒప్పందుల ప్రకారం ఈ మందిరంపై ఇజ్రాయెళ్లకు అధికారం ఉంది. 1929లో ఈ హెబ్రోను పట్టణంలో 67 మంది యూదులు చంపబడ్డారు. ఇప్పటికీ ఈ హెబ్రోను నగరంలో యూదులకు, ముస్లింలకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఈ గొడవల్లో కొందరు చనిపోతూ ఉన్నారు కూడా. ఈ సమాధులను యూదులు, ముస్లింలు, క్రైస్తవులు సంరక్షిస్తున్నారు. అవిశ్వాసులకు ఈ సమాధులను చూసే అవకాశం ఇవ్వరు. అంటే యూదులు, క్రైస్తవులు, ముస్లింలు కానివారు ఈ సమాధులను చూడలేరు. అంటే వారిని ఈ సమాధుల వద్దకు రానివ్వరు. ఆదివారం నుండి గురువారం వరకు మాత్రమే ఈ మందిరాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల లోపు మాత్రమే ఈ మందిరాన్ని సందర్శించగలం. శనివారం యూదులకు సాబాతు దినం అంటే విశ్రాంతి దినం. శుక్రవారం ముస్లింలకు ప్రార్థన దినము కాబట్టి ఈ 2 రోజులు ఇక్కడ సెలవు. మిలిటరీ చెకింగ్ ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరి పాస్పోర్ట్ను పరిశీలిస్తారు. మెటల్ డిటెక్టర్తో చెక్ చేశాక లోపలికి అనుమతిస్తారు. 2 ఎలక్ట్రాన్ గేట్లను దాటి లోపలికి వెళ్ళాలి. ఒక్కోసారి క్రైస్తవులను యూదుల విభాగంలో నుండి ఈ సమాధులను చూడడానికి అనుమతిస్తారు. మనం మందిరంలో ఉన్నంత వరకు ప్రతి క్షణం మనల్ని సైనికులు గమనిస్తూనే ఉంటారు.
ఇవే అబ్రహాము, ఈసాకు, యాకోబు, సారా, రిబ్కా మరియు లేయా సమాధుల విశేషాలు. ఈ వీడియో ద్వారా అనేక విషయాలను తెలుసుకున్నాం కదా. బైబిల్ నందు రాయబడిన ప్రతి సంఘటన నిజమని తెలియజేసే ఎన్నో ఆధారాలు, రుజువులు సజీవ సాక్ష్యాలుగా ఇంకా మన ముందు ఉన్నాయి. ఈ వీడియోలను చూస్తూ మనలోని విశ్వాసాన్ని బలపరుచుకోవాలని, మనం మరింత దేవునికి దగ్గరగా జీవించాలని, దేవుని గురించి అందరూ తెలుసుకోవాలని ఏకైక లక్ష్యంగా ఈ వీడియోలను తయారు చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఈ వీడియో ఓపెన్ అయి చూడగలుగుతారు. అలాగే కొందరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడని మీరే ఇతరులకు తెలియజేసిన వారు అవుతారు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి మోగించండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.